హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో టమాటా పచ్చడి రెడీ చేసాము. ఇది నిల్వ పచ్చడి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము ఏ విధంగా చేసామో, ఏ ప్రాసెస్లో చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాము. మీరు కూడా అదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే టమాటాలను తీసుకుందాము. ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. టమాటాకి సరిపడా అంత చింతపండు వేసుకొని అవి మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోనే టమాటాలతో పాటు ఇందులోనే సరిపడా అంత కారం వేసుకోవాలి. టమాటా ముక్కలకి సరిపడేలా వేసుకోండి కారం చూసి. కారం వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ లేదంటే ఈ సాల్ట్ అయినా వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లిని మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అవుతుంది చూడండి. మరీ మెత్తగా అవసరం లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసాను. అందులోనే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఎండుమిర్చిని వేసాను. ఈ ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము వెల్లుల్లిని మాత్రం కొంచెం నార్మల్గా దంచుకోవాలి. అలా దంచిన వెల్లుల్లిని మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులో కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా పసుపు వేసుకుందాం. ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం మరీ తక్కువగా ఉన్నా కూడా బాగుండదు, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే సరిపోతుంది. ఈ ఆయిల్లో ఈ పోపు వేడైన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టమాటాని మాత్రం ఇందులో ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని మనమైతే బాగా కలపాలి. ఈ పోపులో మొత్తం ఈ ఆయిల్ అంతా టమాటాకి పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఇలా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము పచ్చడిని మాత్రం ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం అందులో జీలకర్ర మెంతుల పొడి ఇంకా ఈ ఆవాల పొడిని మాత్రం వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసిన తర్వాత మనమైతే ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనము ఈ పచ్చళ్ళలో నుంచి ఆయిల్ మాత్రం ఇలా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనకి పచ్చడి రెడీ అయిందని అర్థం. అంటే మన టమాటా మొత్తం బాగా ఉడికిపోయింది ఆయిల్లో. అలా ఉడికిపోయినప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది మాత్రం నిల్వ ఉంటుంది ఒక 15 డేస్ వరకు అయితే. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది పచ్చడి పెట్టిన రోజు కంటే నెక్స్ట్ డేనే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.